గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వాయిస్ క్లియర్గానే ఉందా? సో మనం ప్రతిరోజు ఆర్ఆర్బికి సంబంధించినటువంటి ప్రీవియస్లో ఏ టైప్ ఆఫ్ బిట్స్ మనకు అడుగుతూ ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం కదా. సో అందులో పరంగా గుడ్ మార్నింగ్. సో దాంట్లో పరంగా ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి రేషియో అండ్ ప్రపోర్షన్. ఓకేనా? సో రేషియో ప్రపోర్షన్కి సంబంధించి ప్రీవియస్లో ఏ టైప్ ఆఫ్ బిట్స్ మనకు అడిగాడు, ఎలాంటి టైప్ ఆఫ్ బిట్స్ అడుగుతూ ఉన్నాడు, ఇంతకు మునుపు అంటే మోడరేట్ నుంచి ఈజీ లెవెల్ టు మోడరేట్ అండ్ అదేవిధంగా హై లెవెల్ అనేది మనం చూస్తూ వెళ్దాం. సో దాంట్లో పరంగా ఈరోజు రేషియో ప్రపోర్షన్ అనే టాపిక్ని మనం తీసుకున్నాం. సో దాంట్లో ఎవరైనా సరే ఆర్ఆర్బికి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఉంటే పిఆర్ అకాడమీ యాప్ని మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే దాంట్ లోపల ఆర్ఆర్బి జేఈకి సంబంధించి అదేవిధంగా గ్రూప్ డి, అదేవిధంగా గ్రేడ్ 1 టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3, ఎన్టీపీసీ, ఆర్పిఎఫ్ ఇవన్నీ కూడా మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయమ్మా. సో ప్లేస్టోర్ నుంచి పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అతి తక్కువ ధరతో మీకు అందిస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఎన్సీఆర్టీకి సంబంధించి ఏదైతే మనకు ప్రతి ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నాడో జనరల్ అవేర్నెస్ సంబంధించి దాంట్లో 1 lakh బిట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. కేవలం 199 రూపాయలకే మీకు 3 నెలల వ్యాలిడిటీతో టెస్ట్ సిరీస్ కూడా ఇస్తూ ఉన్నారు. సో వీటన్నింటినీ మీరు వినియోగించుకుంటే మీకు రేపు పొద్దున రాబోయే మనకి ఆర్ఆర్బికి సంబంధించి గ్రూప్ డి ఏవైతే ఉందో సో దానిలో మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతే టుడేస్ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ x = 3 అయినప్పుడు 5 + x, 2x + 7, 6x + 9 మరియు y నిష్పత్తిలో ఉంటే y విలువను కనుగొనండి అన్నాడు ఇక్కడ మనకు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో దీని ఆన్సర్ చేయండి అమ్మా. సో ఎక్స్ విలువ ఇచ్చాడు మనకి 2 అంట. అయితే 5 + x, 2x + 7, 6x + 9 మరియు y అనే నిష్పత్తిలో ఉంటే y విలువ కనుగొనండి అన్నాడు అనమాట. చూడమ్మా, ఎక్స్ విలువ ఇచ్చాడు కదా. సో ఎక్స్ విలువ ఇక్కడ 2 వేసుకుందాం. 2 and 2 వేస్తే ఇక్కడ చూడమ్మా 5 + 2x ఎంత? 7. సో 2 × 2 = 4 + 7 ఎంత? 11. 6 × 2 = 12 + 9 ఎంత? 21. అయితే మనకి ఇప్పుడు ఏమడిగాడు, మరియు y నిష్పత్తిలో ఉందంట. y యొక్క విలువ ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. గుడ్ మార్నింగ్. ఇక్కడ ఇది రేషియో అమ్మా, ఇది రేషియో అంటే 5 + x = 2x + 7 డబల్ రేషియో 6x + 9 y. ఇప్పుడు దీని ఆన్సర్ చేయాలి. ఓకే, వెరీ గుడ్. చూడమ్మా, సో మనకు వాల్యూస్ ఏమొచ్చాయి ఇక్కడ, ఇది 7 అవుతుంది, ఇది 2x + 7 అంటే x వాల్యూ ఎంత? 2. 2 × 2 = 4 + 7 ఎంత? 11 = 6x అన్నాడు. సో 6 × 2 = ఎంతమ్మా? 12 + 9 ఎంత? 21 y. గుడ్. మరి ఇక్కడ చూడు, మనకు కావాల్సింది ఏంటి? y విలువ. సో ఆన్సర్ ఏమవుతుంది?
వెరీ గుడ్. వెరీ గుడ్, రైట్. ఎంతమా 7 3s కదా, సో 11 3s ఎంత 33. సో y ఈక్వల్స్ టు 33 అనేది మన ఆన్సర్ అవుతుంది. గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నైన్ 9:12:12x మరియు 28:42:42 అంట. అయితే 2x + y విలువ ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఇది 12:x అమ్మా, మిస్టేక్ ఉంది. 9:12 డబుల్ రేషియో 12:x, ఇది డబుల్ రేషియో ఈజ్ యాజ్. సో 9:12 డబుల్ రేషియో 12:x. డబుల్ రేషియో 42:y. కొంచెం క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయండి. ఏం కనిపించట్లేదు సంపత్? క్వశ్చన్ కనిపించట్లేదా? చూడండి, ఇది 28:42 డబల్ రేషియో 42:y అమ్మ. క్లర్క్ ఎప్పుడు ఒకసారి చూస్తానమ్మా. IBPS క్లర్క్ 79. వెరీ గుడ్. సో ఫస్ట్ దీన్ని ఫైండ్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది కదా. సో ఎక్స్ కావాలంటమ్మా అంత్యమూల లబ్ధం బై మధ్యమూల లబ్ధం. దెన్ 9x = 144. దెన్ x = ఏమొస్తుంది 12. మరి ఇక్కడ కూడా సో 28y = 42 × 42. దెన్ y = ఏమొస్తుంది 42 × 42/28. 14 2 28 14 3 2 1s 2 21s. దట్ ఈక్వల్స్ ఎంత అమ్మంటే ఇది 63. మనకు అడిగింది ఏంటి 2x + y అడిగాడు. 2 వాల్యూ ఎంతమ్మా, x వాల్యూ 12 అయితే 2x ఏమొస్తుంది 2 × 12 దట్ ఈక్వల్స్ టు 24 ప్లస్ y వాల్యూ ఎంత 63. ఇది సరిపోయింది కదా 63. ఇది ఎంత, సారీ అమ్మా, ఇది 16 అమ్మా. ఎక్స్ వాల్యూ ఎంత 16. 16 2s ఎంత 32. సో 16 2s 32 ప్లస్ 63 దట్ ఈక్వల్స్ టు 95. ఎంత 95. ఎన్ని ఆప్షన్ ఉంది? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ కొంచెం చూడండి. గుడ్. నెక్స్ట్ కొంచెం చూడమ్మా. 3 సంఖ్యలు 5:6:8 నిష్పత్తిలో ఉంటే మరియు వాటి వర్గాల మొత్తం 1250 అంట. అయితే ఆ సంఖ్యల లబ్ధం ఎంత, లబ్ధి కాదు ఇది, లబ్ధం ఎంత, ప్రొడక్ట్ ఎంత అని అడుగుతా ఉన్నాడు. ఎస్ ఈశ్వర్ 16. ఎస్. గ్రూప్ డి మనకి మ్యాక్సిమం ఇంకొక 2-3 డేస్లో మనకి అనౌన్స్మెంట్ వస్తుందమ్మా, ఎగ్జామ్ డేట్స్ అనేవి. సో అందరూ రెడీగా ఉండాలి.
సో ప్రిపరేషన్ అనేది ఆపకూడదు అసలు. సో కంటిన్యూషన్ అదే విధంగా చేసుకుంటూ ఉండాలి. గుడ్ నరేష్. కృష్ణ 2400నా రాజు, వెరీ గుడ్. రైట్, చూడండి ఏమన్నాడు, 3 సంఖ్యలు ఇచ్చాడు ఇక్కడ. 5x ఈజ్ టు 6x ఈజ్ టు 8x. వాటి వర్గాల మొత్తం అంటే ఇది ఏమవుతుంది, 25x², 36x², 64x². ఓకేనా. సో వాటి మొత్తం ఇచ్చాడు ఎంతమా, 1250. అంటే 25, 36, 64. 25, 36, 64, 15. సో 7, 10, 125x². 125x² వాల్యూ నీకు ఇచ్చేసాడు ఎంతమ్మా, 1250. మరి x² ఈక్వల్స్ ఏమొస్తుంది, 10. x ఈక్వల్స్ ఏమొస్తుంది, √10. x వాల్యూ ఎంత, √10. x ఈక్వల్స్ టు √10 వచ్చింది. మరి నీకు ఇక్కడ ఏం అడిగాడంటే ఆ సంఖ్యల యొక్క ప్రొడక్ట్ ఎంత అని అడిగాడు. మరి ప్రొడక్ట్ చూడు, ఇక్కడ ప్రొడక్ట్ అంటే ఇదే కదా. సో 5√10 ఇంటూ 6√10 ఇంటూ 8√10. సో ఎంత వస్తుందమ్మా అంటే ఆప్షన్లో √10 అనేది ఉండాలి. అంటే ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 3 కాదు, ఈ 2 ఉండాలి ఇప్పుడు. సో చూడు ఇక్కడ 5 ఇంటూ 6 ఇంటూ 4 8 ఎంత అవుతుంది చెప్పు ఫస్ట్. 5 6 30, 3 8 ఎంత, 24. అంటే నీ ఆన్సర్ 24తో స్టార్ట్ అయ్యి ఉండాలి. ఎక్కడ ఉంది, సో ఆప్షన్ బిలో ఉంది కాబట్టి 24తో స్టార్ట్ అయ్యి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ కొంచెం చూడండి. అనుజ్ మరియు మాథ్యూ అనే ఇద్దరు స్నేహితులు నెరవేర్చే ఆదాయాలంట 5:7 నిష్పత్తిలో ఉంది. మరియు ప్రతి ఒక్కరూ ప్రతి నెల 10,000 రూపాయలు ఆదా చేస్తే వారి ఖర్చుల నిష్పత్తి 2:3 అయితే అనుజ్ యొక్క ఆదాయం ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. అనుజ్ అండ్ మాథ్యూ ఇద్దరు ఉన్నారంట, వాళ్ళ రేషియో 5:7లో ఉంది. ఆన్సర్ చేయాలి. చెప్పమ్మా, ఆన్సర్ చేయాలి. సియా, వెరీ గుడ్. ఓకే రైట్, చూడండి ఏమి ఇచ్చాడు ఇక్కడ. 5:7 వాళ్ళ నెలవారీ ఆదాయాలంట. అయితే ప్రతి ఒక్కరికి 10,000 రూపీస్ అనేది ఆదా చేస్తే వారి ఖర్చులు కూడా ఇచ్చేసాడు. ఏమని, 2:3. మరి ఇక్కడ చూడమ్మా, గ్యాప్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయా. ఇక్కడ 4 గ్యాప్ ఉంటే ఇక్కడ 3 గ్యాప్ ఉంది. ఈక్వల్ లేదు కాబట్టి నువ్వేం చేయాలి, ఈక్వల్ నువ్వు చేసుకోవాలి ఇప్పుడు. అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత, 2. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత, 1. అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది అంటే 5 1 జా 5 7 1 జా 7. సో మరి ఇక్కడ 4 3 2 జా 6. ఇప్పుడు గ్యాప్ ఎంత, 1. ఇక్కడ కూడా 1. సో 1 పార్ట్ ఎంత నీకు ఇచ్చాడు అక్కడ, 1 పార్ట్ ఈజ్ 10,000 రూపీస్. మరి వాడికి కావాల్సింది అనుజ్ ఎంత, సో 5 పార్ట్స్ ఈజ్ వాట్. సో 5 × 10 ఎంత, 50,000 అనేది మన ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సారీ 4:7:9:3 నిష్పత్తిలో ఏబిసిడి అనే నలుగురు సభ్యులు మొత్తం డబ్బంతా పంపిణీ చేయబడుతుంది. సికి డి కంటే 720 రూపాయలు ఎక్కువగా వస్తే డి యొక్క వాటాను కనుగొనండి అన్నాడు ఇక్కడ. ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ డబుల్
money distributed among a 4 members A, B, C, D in the ratio 4:7:9:3. If the C gets 720 more than D, find the D share అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. సో వారు ముగ్గురు రేషియో ఇచ్చిన నలుగురిది 4:7:9:3. సో యాక్చువల్గా మొత్తం అన్నాడు కాబట్టి దీన్ని నువ్వు 4x 7x 9x 3x అనుకుంటే 23x అనేది సంథింగ్ అక్కడ టోటల్ నీకు ఇవ్వలేదు అక్కడ. సో ఇద్దరు డిఫరెన్స్ ఇచ్చేసాడు అక్కడ. ఎవరెవరిది ఇది ఏ బి సి డి అనుకుంటే ఒకరికంటే ఒకరు ఎవరు సికి డి కంటే 720 రూపాయలు ఎక్కువగా ఉంది. సికి డి కంటే అంటే డిఫరెన్స్ ఎంతమ్మా 6 పార్ట్స్. సో 6 పార్ట్స్ వాల్యూ నీకు ఇచ్చేసాడు ఎంత 720. 6 1 6 12 అంటే 120 వచ్చింది. మరి నీకు అడిగింది ఎవరిది డి యొక్క వాటా ఎంత. డి ఎన్ని పార్ట్స్ ఉంది ఇక్కడ 3 పార్ట్స్. సో 12 3 ఎంతమ్మా 36. అంటే ఎన్ని ఆప్షన్ ఉంది ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ రైట్. నెక్స్ట్ కొంచెం చూడమ్మా. (48:x) ఇది ఓకే. 48:x డబుల్ రేషియో x:75. అయితే x విలువ ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి అమ్మా. సో ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా గ్రూప్ డీకి అడిగినటువంటి బిట్స్ అనే వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటాయి. సో ప్రీవియస్లో మనకి ఏ టైప్ ఆఫ్ బిట్స్ అడిగాడు, ఈజీగా అడిగాడా లేదా మోడరేట్గా అడిగాడా లేదా డిఫికల్ట్గా అడిగాడని వాళ్ళకు కూడా తెలుస్తుంది. రాజు వెరీ గుడ్. గుడ్. వెరీ గుడ్. చూడండమ్మా. సో అంచుమూల లబ్ధం బై మధ్యమూల లబ్ధం కదా. సో 48 × 75 దట్ ఈక్వల్స్ టు x². ఓకేనా. సో మరి దీని ప్రోడక్ట్ ఎంత వస్తుంది కామెంట్ చేయండి. గుడ్ డియా వెరీ గుడ్. సో దీన్ని చూడమ్మా. అంటే ఇక్కడ స్క్వేర్ ఉందంటే ఈ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది నీకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 48 × 75 56 4 28 33 అంటే 3600. అంటే చూడు ఇక్కడ 3600 ఈక్వల్స్ టు x². మరి x ఏమొస్తుందమ్మా 60. x ఎంత 60. అంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సార్ మరి ఇది చేయాలంటే అవసరంలా. దీన్ని కూడా నువ్వు ఒక పర్ఫెక్ట్ స్క్వేర్గా రాసుకోవచ్చు అనమాట. సో పర్ఫెక్ట్గా స్క్వేర్ రాసినప్పుడు ఏసమో ప్రతిరోజు కూడా లైవ్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్, మ్యాథ్స్, అదేవిధంగా రీజనింగ్ ఇవన్నీ కూడా ప్రతిరోజు మీకు జరుగుతూ ఉంటాయి. వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ కొంచెం చూడండి. x = 3 అయితే x + 7x, x + 5 మరియు x + c యొక్క 4వ అనుపాతాన్ని కనుగొనండి అన్నాడు.
If x equals to 3 అంటే then find the fourth proportional of x plus 7x, x plus 5 and x plus 6. చేయలేము అందరూ కూడా. సో మనకి మ్యాథ్స్ అనేది రీజనింగ్ అండ్ మ్యాథ్స్ అనేది ఎంత ప్రయారిటీ మీకు ఇస్తుందని మీకు కూడా బాగా తెలుసు. అది 33 ఓకే 3 ఆన్సర్ 3 ఆప్షన్ 3 ఓకే డి. ఓకే గుడ్ రైట్. చూడండి ఇక్కడ సో ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఇచ్చేసాడు కదా, అంటే ఇది ఏమవుతుందమ్మా 3 ప్లస్ 7 ఇంటూ 3. సో ఇదెంతమ్మా 24. మరి ఇదెంత 8, ఇదెంత 9. సో మరి నాకు ఫోర్త్ ప్రపోర్షన్ కావాలంటే ఏంటమ్మా బీసీ బై ఏ కదా. సో బి 8 ఇంటూ 9 బై 24. 3 3s 3 8s. 8కి 8 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది 3. అంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ 12:x డబల్ రేషియో x:27 మరియు 25:y ఈజ్ యాజ్ డబల్ రేషియో y:36. x మరియు y రెండు ధన సంఖ్యలు అయినప్పుడు x:y నిష్పత్తిని కనుగొనండి అన్నాడు ఇక్కడ. చేయాలమ్మా. సో 2 టైప్స్ ఇచ్చాడు నీకు ఇక్కడ. 12:x డబల్ రేషియో x:27 అంట. ఇంకొకటి 25:y డబల్ రేషియో y:36. రవి ఏ క్వశ్చన్ అమ్మా బిఫోర్ 8th 9th 7th వెరీ గుడ్ రోజు 3:5 వెరీ గుడ్ రామాంజీ రైట్. చూడండి ఇక్కడ సో అంచెముల అర్థమే కదమ్మా. సో x² ఈక్వల్స్ ఏమొస్తుంది ఇక్కడ 12తో మల్టిపుల్ ఓకేనా 324. గుడ్. నెక్స్ట్ y² ఈక్వల్స్ ఏమొస్తుంది 900. సో మరి ఇక్కడ x వాల్యూ ఏమవుతుందమ్మా 18, y వాల్యూ ఏమవుతుంది 30. మరి మనకు అడిగింది ఏంటి అక్కడ x:y అడిగాడు. సో 18:30. 6 3s 6 5s అంటే ఎంతమ్మా 3:5 అనేది మన ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్. నెక్స్ట్ వన్ థ్యాంక్ యూ అమ్మా. ఒక పాత్రలో 4వ వంతు నీరు ఉంటుందంట. 4వ వంతు అంటే చూడండి ఇక్కడ ఇంగ్లీష్లో 3/4 అన్నాడమ్మా. అంటే 3/4 ఇది ఓకే. సో 3/4 వంతు 3/4 నీరు ఉంటుంది. దానికి 10 కప్పుల నీరు కలిపిన తర్వాత పాత్ర 3 వంతులు నిండుతుందంట. కప్పులో పాత్ర యొక్క సామర్థ్యాన్ని కనుగొనండి అన్నాడు ఇక్కడ. ఇక్కడ చూడు ఏ విజిల్ ఈజ్ ఏ 1/4 ఆఫ్ వాటర్ ఆఫ్టర్ యాడింగ్ 10 cups ఆఫ్ ఎ వాటర్ టు ఇట్ హ్యావ్ విజువల్ గెట్స్ 3/4 ఆఫ్ ఫుల్. ఫైండ్ ద కెపాసిటీ ఆఫ్ ది గుడ్ చేయాలి.
సో ఆన్సర్ చెప్పాలమ్మా. 20యా? వెరీ గుడ్ రాజు. సాయినాథ వెరీ గుడ్. 27ఆ? వాట్ మా ఆన్సర్? ఓకే. ఒక రేట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ 3/4 ఉందంట. ఇందులో 1/4 కప్పు నీరు పోసాడు. ఇప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 10 అంట. సో అంటే ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఎంతమ్మా? 4 కదా. సో ఇది 3 - 1 ఏమొస్తుంది? 2/4 అంటే ఎంత? 1/2 అంటే 1. మరి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 1 పార్ట్. సో 1 పార్ట్ ఈజ్ 10 అయితే 2 పార్ట్స్ ఎంతమ్మా? 20. 2 పార్ట్స్ ఎంత? 20 లీటర్స్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మళ్ళీ దీన్ని ఎక్స్ఎల్ అనుకొని చేసుకుంటే 3x/4 మైనస్ x/4 x ఈక్వల్స్ టు 10. మళ్ళీ దీన్ని ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. ఇలా సాల్వ్ చేసిన ఆన్సర్ అదే వస్తుంది. లేదు పార్ట్స్ త్రూగా తీసుకున్న ఆన్సర్ అదే వస్తుంది మనకి. వెరీ గుడ్. రెండు సంఖ్యల నిష్పత్తి 5:8 నిష్పత్తులు ఉన్నాయి. మొదటి సంఖ్య 40% పెరిగింది, రెండో సంఖ్య 15% తగ్గితే కొత్త నిష్పత్తి ఎంత అవుతుందని అడిగాడు ఇక్కడ. వన్ మోరా. చూడు ఇక్కడ ఏమన్నా నీకు 3/4 అంటే 3x - x/4 డిఫరెన్స్ ఎంత వస్తుంది? 2x/4. సో రెండు పార్ట్లు ఎంతమ్మా? 10. 2 5s 4 పార్ట్స్ ఎంత? 20. 2 పార్ట్స్ ఇస్ 10 అయితే 1 పార్ట్ ఎంత వస్తుంది? 5 కదా. సో టోటల్గా అడిగాడు నీకు. సో మొత్తం దాని కెపాసిటీ 4 పార్ట్స్. సో గ్యాప్ 2 పార్ట్స్ ఇస్ 10 అయితే 4 పార్ట్స్ ఏమవుతుంది? సో 1 పార్ట్ ఈజ్ 5, 4 5s are 20. క్లియర్నా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రెండు సంఖ్యలు 5:8 నిష్పత్తులు ఉన్నాయంట. అందులో మొదటి సంఖ్య 40% పెరిగింది, రెండో సంఖ్య 15% తగ్గింది. ఇప్పుడు ఆ రెండింటి యొక్క నిష్పత్తి ఎంత అని అడుగుతూ ఉన్నాడు. కొత్త నిష్పత్తి. వీడియోని లైక్ చేయండి ప్లీజ్. చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి అమ్మా. గుడ్. వెరీ గుడ్. నరేష్ వెరీ గుడ్. సుభాష్ వెరీ గుడ్. రైట్. చూడండి ఇక్కడ ఫస్ట్ 5:8 ఉందంట. సో నిష్పత్తులు ఉండేటప్పుడు 40% అంటే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. సో దాన్ని ఏమనుకుందామంటే 500:800 అనుకుందాం. సో దీంట్లో 40% ఇంక్రీజ్ అయిందమ్మా. అంటే 140 కదా. సో 14 5s ఎంతమ్మా? 70 అంటే 700 అయింది ఇది. ఇప్పుడు ఇది 15% డిక్రీజ్ అయింది. ఎంత? 85%. అంతేనా? సో 8 5 40, 8 64 ప్లస్ 68, 0కి 0 క్యాన్సిల్. 2 టేబుల్లో 235s అంటే మన ఆన్సర్ 35తో స్టార్ట్ అయ్యి ఉండాలి. ఇక్కడ 37 ఉంది, 35 ఉంది, 23 ఉంది, 12 ఉంది. సో ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్. నెక్స్ట్ కొంచెం చూడండి. సో ఆర్ఆర్బి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా పిఆర్ అకాడమీలో ఆఫర్లో నడుస్తుందమ్మా కోర్స్ అనేది. సో ఎన్టీపీసీ ముఖ్యంగా మనకి ఇంకా ఫిబ్రవరిలో, ఏప్రిల్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది కదా. సో ఎందుకంటే
మార్చిలో ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో దాంట్లో పరంగా మీకు ఇక్కడ ఎన్టీపీసీ ఫుల్ కోర్స్ అనేది అందుబాటులో ఉంది. దాంట్లో మీకు ఎన్సీఆర్టీకి సంబంధించి ఏదైతే పీడిఎఫ్ మీకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏవైతే మనకు అడుగుతూ ఉన్నాడో అవన్నీ కూడా మీకు ఇబ్బంది లేకుండా వీళ్ళు డైరెక్ట్ ఒక పీడిఎఫ్ రూపంలో మొత్తం క్రియేట్ చేసి మీకు అందిస్తూ ఉన్నారు. సో దాన్ని వినియోగించుకుంటే మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. దాని యొక్క కేవలం 299 రూపాయలకే దానికి అందిస్తూ ఉన్నారు 3 నెలల వ్యాలిడిటీతో. సో వీటిని వినియోగించుకుంటే మీకు ఉపయోగపడుతుందమ్మా. ఓకేనా? సో రైట్, చూడండి ఇక్కడ. సో a+b మరియు a+b హోల్ స్క్వేర్ యొక్క 3వ అనుపాతం అడిగాడు ఇక్కడ. గుడ్. సో 3వ అనుపాతం అంటే ఏంటి? ఫార్ములా b²/a. సో b² అంటే ఏమొస్తుందమ్మా? a+b హోల్ స్క్వేర్ ఇంటూ a+b హోల్ స్క్వేర్ బై a+b. ఈ a+bకి ఒక దానికి పోతే ఏముంటుంది ఇక్కడ? a+b హోల్ స్క్వేర్ ఇంటూ a+b. దీన్ని ప్రొడక్ట్ ఏమొస్తుంది? క్యూబ్లో వస్తుంది. అంటే a+b హోల్ క్యూబ్ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్ కొంచెం చూడండి. సీమ మరియు దర్శన్ ఆదాయం నిష్పత్తి 5:7 అంట. వారు వరుసగా 12,000 మరియు 9,000 ఆదా చేస్తే వారి ఖర్చుల నిష్పత్తి 17:12 అయితే సీమ మరియు దర్శన్ యొక్క మొత్తం వ్యయాన్ని కనుగొనండి అన్నాడు ఇక్కడ. సో ఆన్సర్ చెప్పండి అమ్మా. ఎక్స్పెండిచర్ అడిగాడు. ఓకేనా? వ్యయం, ఖర్చుల యొక్క ఖర్చు ఎంత అని అడుగుతూ ఉన్నాను నీకు ఇక్కడ. సో చేయాలి, ఆన్సర్ చెప్పాలి. వెరీ గుడ్. హాయ్ అన్న. సో ఆన్సర్ చెప్పండి అమ్మా. సో ఇది మనం వెరీ గుడ్. సో సొల్యూషన్ చేస్తే కొంచెం టైం పడుతుందమ్మా. మనకు అడిగింది ఏంటి? వీటి యొక్క రేషియో ఖర్చులే కదా. సో 17, 12 మొత్తం అడిగారు కాబట్టి ఎంత? 29. సో 29 అవ్వాలంటే 29 టేబుల్ అయితే సరిపోతుంది కదా. సో ఇది ఏ టేబుల్తో కట్ అవుతుంది చూడు. సో 3 టేబుల్తో మల్టిపుల్ చేసావు అనుకోమ్మా. 3 9s 27, 3 2s 6 + 2 is 87. సో 87 ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో ఉంది. సో డైరెక్ట్ ఆన్సర్ పెట్టవచ్చు 81. సో 29ని దేంతో నువ్వు 81 చేయగలవచ్చు? 81 అనేది 29తో కట్ అవుతుందా? 29తో.
థ్యాంక్ యూ అన్న. సో దీన్ని సొల్యూషన్ చేసేవనుకమ్మా, సొల్యూషన్ అయితే ఏమొస్తుంది ఇక్కడ నీకు ఫస్ట్ 7x:5x అన్నాడు, ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ 17x:12x అంటే వీడు ఎంత సంపాదిస్తే ఎంత ఖర్చు పెడతా ఉన్నాడంట. సో అప్పుడు దీని నుంచి డిఫరెన్స్, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మొత్తం నువ్వు సొల్యూషన్ చేస్తే మళ్ళీ ఆన్సర్ ఇదే వస్తుంది. సో రేషియో అండ్ ప్రపోర్షన్ సంబంధించి ఎప్పుడైనా ఆప్షన్ 2 ఫాలో చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. 20 మరియు 50 యొక్క 3 అనుపాతాన్ని మరియు 9 మరియు 16 యొక్క సగటు యొక్క నిష్పత్తి ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఫైండ్ ద రేషియో బిట్వీన్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 20 and 50 అండ్ మీన్ ప్రపోర్షన్ ఆఫ్, ఇక్కడ సగటు అంటే మీన్ ప్రపోర్షన్ అమ్మ, ఓకేనా. సో 9 and 16 అంట. థర్డ్ ప్రపోర్షన్ అండ్ మీన్ ప్రపోర్షన్ యొక్క నిష్పత్తి అడుగుతూ ఉన్నాను నీకు ఇక్కడ. థర్డ్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటమ్మా, b²/a, b²/a. మీన్ ప్రపోర్షన్కి ఏమొస్తుంది, మీన్ ప్రపోర్షన్కి ఏమొస్తుంది √AC. సో √AC, ఈ రెండింటి యొక్క నిష్పత్తి అడుగుతూ ఉన్నాడు మనకి. గుడ్, వెరీ గుడ్ నాగా, వెరీ గుడ్ రాజు. చెప్పాలి ఇంకా. గుడ్, చూడమ్మా. ఫస్ట్ది మీన్ ప్రపోర్షన్ అంటే ఏమి ఇచ్చాడు, 50 × 50 బై ఏ ఎంత ఇచ్చాడమ్మా 20. సో 0 0 క్యాన్సిల్, 2 1s 2 25s. సో 25 5s ఎంతమ్మా 125. సో ఆప్షన్లో టిక్ పెట్టేవచ్చు, కానీ దీని యొక్క నెంబర్ ఏదైనా సరే అక్కడ ఉందనుకమ్మా మళ్ళీ ఇది కట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ఇది √AC ఫైండ్ చేసామనుకో, √AC అంటే ఏంటమ్మా √16 × 9. సో 16 అంటే ఎంత 4, 9 అంటే 3, అంటే ఏమొస్తుంది ఇక్కడ 12. అంటే 125:12 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 25 12 ఉంది, 32 ఉంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్, నెక్స్ట్ వన్ చూడండి. ఫార్ములా బేస్డ్ అడిగాడు ఇక్కడ. x-y మరియు x-yకి 3వ అనుపాతాన్ని కనుగొనండి అన్నాడు ఇక్కడ. 3వ అనుపాతం అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఫార్ములా. సో b²/a. సో దీని ఆన్సర్ చెప్పండి. మా ఇది x³ y³ అమ్మా, ఓకేనా. జస్ట్ చిన్న మిస్టేక్ ఉంది అక్కడ. x³ - y³ ఇది, ఓకే.
ఓకే చూడండి ఏమన్నాడు ఇక్కడ మనకి బీ స్క్వేర్ అంటే ఏమి వస్తుంది, ఇది కోదాం, ఇది ఎక్స్ క్యూబ్ వై క్యూబ్, ఎక్స్ వాల్యూ క్యూబ్ క్యూబ్. ఓకే సో అంటే బి వాల్యూ ఎంతమ్మా, ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ బై ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్. ఇది మనకు రాయాల్సింది. గుడ్. వెరీ గుడ్. చెప్పాలి ఇంకా. సో మరి దీన్ని ఇప్పుడు ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై, సో దీన్ని ఎలా రాయొచ్చు చెప్పు. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్, ఇది మైనస్. ఓకే ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై, ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. ఓకేనా. మరి ఎక్స్ వై మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది నీకు అక్కడ, సో ఏముంటుందమ్మా, సో ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. ఎక్కడ ఉంది చూడాలి, ఎక్స్ మైనస్ వై అనేది ఉండాలి. ఎక్కడ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది. సో ఎక్స్ మైనస్ వై, నెక్స్ట్ ఏం రావాలా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ఎక్స్ వై రావాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి ఇది కూడా కాదు, అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్ అమ్మా, డి కాదు ఏ. ఓకే రైట్, వెరీ గుడ్. ఏబిసి మధ్య 4,800 రూపాయల మొత్తాన్ని విభజించబడింది. అంటే బి మరియు సి యొక్క ఉమ్మడి షేరుకు ఏ యొక్క వాటా నిష్పత్తి 3:5 అంట. మరియు సి ఏ మరియు బిలు కలిసి పొందే దానిలో 5/7 వంతు పొందితే ఏ యొక్క షేరు మరియు బి యొక్క షేరుల యొక్క తేడా ఎంత అని అడుగుతూ ఉన్నాడు. సో చేయలేమా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఈజ్ టు బి ప్లస్ సి అనమాట. అంటే ఇక్కడ ఏ ఇచ్చాడు 3:5 ఇలా. మరి అప్పుడు మనకు ముగ్గురు వాల్యూ ఇచ్చాడు కదమ్మా, ఎంత, సో ఈ 8 పార్ట్సే కదా. సో 8 పార్ట్స్ ఎంత నీకు ఇచ్చాడు, 4,800. సో 8 6లు అంటే ఇది ఎంత వస్తుంది 1,800, ఇది ఎంత వస్తుందమ్మా అంటే 3,000. సో అదేవిధంగా మళ్ళీ ఇక్కడ మనకి ఇచ్చాడు ఏమని, బి మరియు సి యొక్క ఉమ్మడి షేర్ అది అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడు, సి ఏ మరియు బిలు కలిసి మొత్తం నిష్పత్తులంట 5/7 ఉందంట. అంటే సి ఈజ్ టు ఏ ప్లస్ బి. ఇప్పుడు దీన్ని ఎలా ఉంది నీకు 5:7గా ఉంది, 5:7. మరి ఇప్పుడు చూడు, మరి మొత్తం పార్ట్లే కదా, ఎంత ఇది 12 పార్ట్స్. సో 12 పార్ట్స్ ఎంత ఇచ్చాడు నీకు, 4,800, 400 వస్తుంది ఈచ్ పార్ట్. మరి ఇది ఎంతమ్మా అంటే 2,000, ఇది 28. సో చూడు ఇక్కడ సి వాల్యూ 2,000. మరి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ చూడు ఏ వాల్యూ ఇక్కడ ఎంత 1,800, సి వాల్యూ ఎంత 2,000, ఏ వాల్యూ 1,800, సి వాల్యూ 2,000. మరి బి వాల్యూ ఏమొస్తుందో చెప్పమ్మా. సో బి వాల్యూ ఎంత 800. సో మరి మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ, సో వీళ్ళిద్దరిది ఎంతమ్మా 2,800. అంటే బి వాల్యూ ఎంత 1000, బి వాల్యూ ఎంత 1000. మరి వీళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది 800 అనేది వాళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ ఉంది. కాబట్టి
ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. జస్ట్ మనం ఫైండ్ చేసింది సి వాల్యూ ఫైండ్ చేసాం, అదేవిధంగా ఏ వాల్యూ కూడా నీకు వచ్చింది. ఇక్కడ ఏ వాల్యూ ఎంత 800, బి వాల్యూ ఎంత సి వాల్యూ ఎంత 2000. చూడు ఇక్కడ ఏ వాల్యూ 1800, సి వాల్యూ 2000, మొత్తం ముగ్గురిది కలిపి ఎంతమ్మా 4800. సో వీళ్ళిద్దరిది ఏమవుతుందంటే 3800 అవుతుంది. అంటే ఆటోమేటిక్ బి వాల్యూ ఎంత అవుతుంది 1000 కదా, బి వాల్యూ ఎంత 1000, ఏ వాల్యూ ఎంత 1800. మరి వీళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ ఎంత నీకు అడిగాడు 800 అనేది వాళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. నాకు 1800 కాదమ్మా, 800 అనేది ఆన్సర్. ఓకే, ఏ కాదు. రైట్, నెక్స్ట్ కొంచెం చూడండి. ఇక్కడ సగటు అనుపాతంలో 14 మరియు 3 అనుపాతంలో 4802 ఉన్న రెండు సంఖ్యలు ఎంత? ద టూ నెంబర్స్ ఆర్ హూజ్ మీన్ ప్రపోర్షనల్ ఈజ్ 14 అంట, అండ్ దేర్ థర్డ్ ప్రపోర్షన్ ఈజ్ 4802. అయితే ఆ రెండు నెంబర్లు ఏవైనా అడుగుతా ఉన్నాడు. ఇక్కడ మీన్ ప్రపోర్షన్ అంటే ఏంటమ్మా? మనకి మీన్ ప్రపోర్షన్ అంటే చెప్పాలి, ఆన్సర్ చేయాలి. దీన్ని మళ్ళీ నువ్వు ఫార్ములా వేసుకొని కూర్చుంటే టైం టేకెన్ అవుతుంది. చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. మీన్ ప్రపోర్షన్ √AC కదా, √AC మీన్ ప్రపోర్షన్. ఇంకోటి ఏమడిగాడు? థర్డ్ ప్రపోర్షన్ అడిగాడు. అంటే ఏంటి? b²/a. ఈ రెండింటిని నువ్వు ఇప్పుడు ఇచ్చిన ఈ నెంబర్స్తో ఆన్సర్ చేయాలి. సో చూడు ఒకసారి, ఇక్కడ మీన్ ప్రపోర్షన్ 14 అవ్వాలంటే ఆప్షన్ చూడమ్మా ఏమి ఇచ్చాడు ఇక్కడ. సో 2 ఇంటూ ఆప్షన్ 1 తీసుకున్నాం అనుకో 98, √AC కదా. సో ఏమొస్తుంది? ఇది 2 8s 16, 2 9s 18 + 1 196. అంటే ఏమొస్తుందమ్మా? రూట్ అంటే 14 కదా. సో 14 వచ్చింది ఇక్కడ, అంటే ఇది అయ్యే ఛాన్స్ ఉంది. సెకండ్ చూడు ఇక్కడ 24 ఇంటూ 8, 8 4 ఎంతమ్మా 32, 8 2 16, 19, 192 వచ్చింది. ఇది అయ్యే ఛాన్స్ ఉందా? లేదు, అంటే ఆప్షన్ బి కాదు. సో 28 ఇంటూ 7, సో 8 8 56, 7 2 14 + 5 19, 196. ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 14 ఇంటూ 4, 4 9 36, 4 4 16 + 9 190. అంటే ఇది కూడా, అంటే ఆప్షన్ 1 ఒకటి మాత్రం ఎలిమినేట్ అయింది. ఇంకొకటి కూడా మన దగ్గర ఉంది కదా. సో ఏంటిది? b²/a. అంటే 98 ఇంటూ 98/2, 2 1s 2 4s 8, 2 9s. సో 9 8s ఎంతమ్మా 2. అంటే ఫస్ట్ డిజిట్ ఏమొచ్చింది 2. అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ పెట్టేవచ్చు. ఇంకా లేదు ఇది చెక్ చేద్దాని అన్నామనుకో, చెక్ చేయి ఒకసారి. 28 ఇంటూ 28/7. సో 7 1 7 4. సో 28 ఇంటూ 4 ఎంతమ్మా? సో 4000 దగ్గర వస్తుందా నీకు? రాదు. అంటే ఆప్షన్ సి అనేది కాదు. లేదు ఆప్షన్ డి ఒకసారి చెక్ చేసావు అనుకోమ్మా, 49 ఇంటూ 49/4. అసలు 4తో ఎక్కడైనా కట్ అవ్వదు కదా. సో అంటే ఇది కూడా కాదు. అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఎలిమినేషన్ అనేది ఈజీ మనకు. సో అన్నింటినీ కూడా ఒక సమ్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా చేయాలో, అంటే అన్నిటినీ కూడా నువ్వు సొల్యూషన్ చేసుకొని కూర్చోకూడదు, షార్ట్కట్లో వెళ్ళకూడదు. నీకు ఏ ఒక్క క్వశ్చన్ అనేది ఏ విధంగా మనకి స్ట్రైక్ అవుతుందో ఆ విధంగా స్ట్రైక్ అయినప్పుడు అదే విధంగా నువ్వు చేసుకొని పోవాలి. అంతేగాని టైం టేకన్ చేసుకొని కూర్చుంటే ఎప్పటికీ కూడా నీకు ఉద్యోగం అనేది రాదు. ఇంకొకటి మోరోవర్ ఏంటంటే, నీకు ఒక 25 క్వశ్చన్స్ మ్యాథ్స్ ఆర్ఆర్బీలో నీకు వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ ఎప్పుడైనా సరే
రానటువంటి క్వశ్చన్ ఏదైతే ఉంటుందో ఆ క్వశ్చన్ని నువ్వు విడిచిపెట్టాలి. అంతేగాని లేదు నేను దాన్ని ఎలా అయినా సరే సాధిస్తానని కూర్చుంటే నీకు అది సాధించేస్తుంది ఆ సమ్ అనేది. సో ఇంకొక 3 years అనేది మళ్ళీ కూర్చుంటావు కాంపిటేటివ్లో. సో నెక్స్ట్ కొంచెం చూడండి. 8√2 మరియు 6 - 3√2 మధ్య మధ్యమానుపాతం అడిగాడు ఇక్కడ. మధ్యమానుపాతం అంటే ఏమన్నా √AC కదా, అంతేనా? సో అంటే A/B, B/C ఇలా. సో రాస్తే ఏమొస్తుంది చెప్పమ్మా? √AC. సో √8 × √2 ఇంటూ 6 - 3√2. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయి. వెరీ గుడ్. సో ఒక్కొక్కటి చేసామనుకో 8 × 6 = 48 ఇలా వస్తుంది. చెయ్యి. 48 - 24√2 ప్లస్ 24√2 - 24. దెన్ B = ఏమొస్తుందమ్మా? దీనికి క్యాన్సిలే కదా. సో ఏమొస్తుంది అప్పుడు? √24. ఇదంతా రూట్ అమ్మా, ఓకేనా? √24 కదా. సో √24 అంటే ఏం రావడానికి ఛాన్స్ ఉంది అక్కడ? సో 4 × 6 కదా. సో 4 × 6గా రాసుకోవచ్చు కదా దీన్ని. 24ని 4 × 6గా అంటే 4 బయటకు వస్తే ఏమొస్తుంది? 2√6 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఎక్కడ ఉంది? 2√6. సో ఆప్షన్ C ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రొడక్ట్ చేయడం రావాలి, ఏ నెంబర్స్ ప్రొడక్ట్ చేస్తున్నామని. సో అది మనకు వచ్చిందంటే ఈజీ అయిపోతుంది ఇంకా. గుడ్. నెక్స్ట్ వన్ చూడండి. 2 సంఖ్యల మొత్తం 20 మరియు వాటి వ్యత్యాసం 16 అయితే పెద్ద సంఖ్య మరియు చిన్న సంఖ్యల నిష్పత్తి ఎంత? ఇది చిన్న క్వశ్చనే, అందరూ చేస్తారు. చేయండి ఆన్సర్. 20 secondsలో అయిపోవాలి ఆన్సర్. చేయాలి, ఆన్సర్ చేయాలి. 2 సంఖ్యల మొత్తం ఇచ్చాడంట. ఎంత? x + y = 20, x - y = 16. x కావాలంటే ఏం చేయాలమ్మా? 2 యాడ్ చేసి బై 2 చేయాలి. అంటే ఎంత? 36/2 అంటే ఎంత? 18. మరి y కావాలంటే ఒక దాంట్లో ఒకటి తీసి బై 2 చేయాలి. అంటే ఎంత? డిఫరెన్స్ ఎంత? 4. 4/2 అంటే ఎంతమ్మా? 2. అంటే ఒకటి 2 ఒకటి 18. ఇప్పుడు రేషియో ఏమొస్తుంది? 9:1 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ నాగా, వెరీ గుడ్ రాజు. C అనేది 15 మరియు B యొక్క 3వ అనుపాతం B అయితే మొదటి 3 బేసి సహజ సంఖ్యల మొత్తం C విలువ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, మంచి క్వశ్చన్ వచ్చింది. ఈ టైప్ ఆఫ్ బిట్ మాకు తెలిసి ఇంతకుముందు చూసి ఉంటారో లేదో. గివెన్ దట్ C ఈజ్ థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్ C అండ్ B, 15 and B. ఇఫ్ B ఈజ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 3 ఆడ్ న్యాచురల్ నెంబర్స్, ద వాల్యూ ఆఫ్ C. ఫస్ట్ ఆడ్ నెంబర్స్ ఇచ్చేసాడమ్మా. ఏమి వస్తుంది అప్పుడు? 1, 3, 5 అంతేనా? సో దాని విలువ ఎంత అయితే 9. B వాల్యూ ఎంత? 9. ఇప్పుడు చేయ ఆన్సర్ పోనీ.
సి వాల్యూ కావాలి ఇప్పుడు. చెప్పమ్మా. చేయాలి, ఆన్సర్ చెప్పాలి. వెరీ గుడ్. సో బి బై సిఏ కదా. సో బి స్క్వేర్ బై ఏ, బి స్క్వేర్ బై ఏ. బి స్క్వేర్ ఎంత అమ్మా నీకు వచ్చింది కదా. సో 9 ఇంటూ 9 బై ఏ వాల్యూ ఎంత? 15. సో గుడ్. ఎంతమ్మా? సో 81/15. 3 టేబుల్లో కట్ అవుతుందా? ఇది ఉంటే పెట్టేసుకోవచ్చు, లేదు కదా. సో 3 టేబుల్లో 3 27 3 5. సో ఆన్సర్ 27/5 అనేది మన ఆన్సర్ ఉండాలి. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. ₹2000 ఏబిసి మధ్య విభజించబడింది. అంటే ఏ యొక్క సగభాగం బి యొక్క 3వ వంతుకు మరియు సి యొక్క 5వ వంతుకు సమానం అయితే ఏ యొక్క భాగం ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో వాడు ఇచ్చిన అమౌంట్ అంట 2000 రూపీస్ ఉంది. ఇది ముగ్గురికి పంచాడంట. సో ఏకి బికి మరియు సికి ముగ్గురికి పంచాడు. అయితే ఈ ₹2000 ఎవరిది అడిగాడు మనకి? ఏ యొక్క భాగం ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో రేషియో ఉంటే డైరెక్ట్గా కొట్టేసేవాళ్ళం. ఇక్కడ రేషియో వాడు ఇవ్వాల, ఇండైరెక్ట్గా ఏమన్నాడు చూడు అక్కడ. ఏ యొక్క సగభాగం అంటే ఏ అనేది 1/2, బి యొక్క 3వ వంతు 1/3, సి యొక్క 5వ వంతు 1/5. సో ఆన్సర్ చేయాలి. మనకి ఇంకొక 2-3 డేస్లో మనకి గ్రూప్ డికి సంబంధించి, ఓకేనా, గ్రూప్ డి ఏదైతే మనకు ఉందో ఎగ్జామ్ అనేది డేట్ వస్తుందమ్మా. ఓకేనా, ఎగ్జామ్ డేట్ మ్యాక్సిమం 1-2 ఆర్ మోర్ ఒక 5 డేస్ లోపల మనకి అనౌన్స్మెంట్ అనేది రావచ్చు. సో మ్యాక్సిమం మీరు రెడీగా ఉండాలి. నవంబర్ ఎండింగ్ కానీ లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్ కానీ ఎగ్జామ్ అనేది కండక్ట్ అవుతాయి. ఎందుకంటే జనవరి ఫిబ్రవరి వరకు వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. ఓకేనా, ఎందుకంటే కేసు అనేది క్లియర్ అయిపోయింది కదా. సో క్లియర్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆర్ఆర్బి కూడా 10th క్లాస్గా ఫేవరబుల్గానే వచ్చింది కాబట్టి ఇంకా అనౌన్స్మెంట్ అనేది డైరెక్ట్గా ఎగ్జామ్ డేట్స్ అనేవి అనౌన్స్మెంట్ వచ్చేస్తాయి. ఇంకా ఓకే మరి చూడండి, ఇక్కడ ఏ అంట హాఫ్ అంటే 1/2 ఈస్టు, బి అనేది 1/3 వంతు ఈస్టు, సి అనేది 1/5. సో అంటే ఇక్కడ చూడు A/2 ఈస్టు, B/3 ఈస్టు, C/5. చెప్పాలి ఆన్సర్. చేయాలమ్మా. సో ఇలా ఎప్పుడైనా నీకు ఇచ్చినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా రాసేసేవచ్చు అనమాట. అంటే ఏ వాల్యూ 2, బి వాల్యూ 3, సి వాల్యూ 5 అని. ఓకేనా. సో టోటల్ పార్ట్స్ ఏనమ్మా 10 పార్ట్సే కదా. సో 10 పార్ట్స్ వాల్యూ నీకు ఎంత ఇచ్చాడు అక్కడ? 2000 రూపీస్. 0 కట్ అయిపోతే ఒక పార్ట్ వాల్యూ ఎంతమ్మా? 200. మరి మనకు కావాల్సింది ఏంటి? ఏ వాల్యూ కదా. సో ఏ వాల్యూ ఎంత అయితే 400. సో ఎన్ని ఆప్షన్ ఉంది? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నరేష్ చెక్ చేయము ఒకసారి. రాజు చెక్ చేయాలి. సో
సో వాడు ఇచ్చింది మళ్ళీ నువ్వేం చేస్తున్నావు అయితే నాకు తెలిసి అంటే A/2 B/3 C/5 అంటే 1 క్లోజ్ చేసి 15:10:6గా నువ్వు విడదీసి మళ్ళీ ఆన్సర్ పెడతా ఉన్నట్టున్నావు. ఓకేనా, ఇది కాదు అది. సో డైరెక్ట్గా A/2 B/3 C/5 అంతే. సో డైరెక్ట్గా ఇచ్చినప్పుడు ఇలాగ ఎప్పుడైనా సరే దాని క్రింద ఏదైతే వాల్యూ ఉంటుందో దాని యొక్క రేషియోగా తీసుకోవాలి. ఓకే, వెరీ గుడ్ నరేష్. సో ముఖ్యంగా NTPC అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఓకేనా, సో వాళ్ళందరూ కూడా SSC GDకి సంబంధించి కూడా అదేవిధంగా RRB ఓకేనా. సో ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళు PR అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే దాంట్ లోపలన మీకు ప్రతి కోర్సు కూడా అందిస్తూ ఉన్నారు. వెరీ గుడ్ నాగా. సో ఆ కోర్సును మీరు వినియోగించుకోండి. సో 50% ఆఫర్తో నడుస్తుంది. కేవలం NTPC 1500 రూపాయలకే మీకు అందిస్తూ ఉన్నారమ్మా. అదేవిధంగా RRB టెక్నీషియన్కి సంబంధించి 999 రూపాయలకి 6 నెలల వ్యాలిడిటీతో ఇస్తున్నారు. అదేవిధంగా RPF కానిస్టేబుల్, ముఖ్యంగా ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ RPF కానిస్టేబుల్, అది కేవలం 1000 రూపీస్కి మాత్రమే అందిస్తూ ఉన్నారు. వీటన్నిటితో కంటే ముఖ్యంగా ఏంటంటే NCERT ఏదైతే ఉందో ఓకేనా, NCERT ఏదైతే ఉందో ఒక 1 lakh బిట్స్ ఒక PDF రూపంలో మీకు తయారు చేశారమ్మా. సో దీంట్ని మీరు వినియోగించుకుంటే RRB కానీ SSC కానీ సో అన్నింటికీ కూడా మీకు ఉపయోగపడుతుంది. సో వినియోగించుకుంటారని. ఓకే నరేష్. సో వినియోగించుకోండి. NCERT ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ ఓకేనా, ఎందుకంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో PDFలో వీళ్ళు రెడీ చేశారు. మీరు ఇంకా ఎలాంటి టెక్స్ట్ బుక్లు కూడా చదవాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో కేవలం అది అదేవిధంగా టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో 299 రూపాయలకి 3 నెలల వ్యాలిడిటీతో టెస్ట్ సిరీస్లు పెడతా ఉన్నారు. అది కూడా NCERT సంబంధించి ఒక NCERT ప్యాటర్న్లో మీకు NTPC, గ్రూప్ D, RPF, JE, ALP, RRB టెక్నీషియన్ అండ్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 అన్నీ కూడా మీకు అందిస్తూ ఉన్నారు. సో వినియోగించుకోండి ఈ ఆఫర్ని అందరూ కూడా. సో నెక్స్ట్ సెషన్లో ఇంకా కొంచెం ముఖ్యమైనటువంటి ఏదైనా ఒక టాపిక్ ఎక్కువగా మనకు అడిగినటువంటి బిట్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా ఏదైతే టాపిక్ ఎక్కువగా ఉంటుందో ఆ టాపిక్ని మనం తీసుకొని నెక్స్ట్ సెషన్లో చూద్దామమ్మా. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మన యొక్క ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకుంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో ఇందులో మ్యాథ్స్ రీజనింగే కాకుండా జనరల్ అవేర్నెస్కి సంబంధించి అదేవిధంగా జనరల్ సైన్స్కి సంబంధించి ప్రతిరోజు కూడా మీకు లైవ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.